సత్వగుణం ఉంది కాబట్టి నీకు ఆత్మజ్ఞానానికి సులభమవుతుంది అని చెప్తున్నాడు. కానీ ఆత్మజ్ఞానం మాత్రం కాదు. ఏమిటయ్యా ఆత్మజ్ఞానం కాకుండా మరి ఏం జ్ఞానము అంటే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం. ఇది నిత్యమా? అనిత్యమా? ఇది సత్యమా? అసత్యమా? ఇది జడమా? చైతన్యమా? ఇది ప్రకృతా? ఇది పురుషుడా? ఇటువంటి ఈ ఆత్మ, ఇది అనాత్మ, ఇటువంటి వివేకం కలుగుతుంది. ఈ కార్యము అకార్యంగా చేస్తున్నామా, నాకు బాధ్యతాయుతంగా చేస్తున్నామా అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇది ఎట్లా ఏర్పడుతుంది ఈ విచారణ అంటే సత్వగుణం ఉంటేనే ఈ విచారణ వస్తుంది. ఈ విచారణ ఉన్నవాళ్లే సత్వగుణము అనబడుతుంది. చూడండి, అంటే ఈ వివేకం ఉన్న వాళ్ళకి సత్వగుణం లేదు అనటానికి లేదు. ఇంకా సత్వగుణం లేకపోతే ఈ విచారణ